ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్డింగ్ ప్లాన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, దాని పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే 130 గజాల్లో ప్లింత్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు కట్టుబడి, మరి దాని మధ్యలో ఉన్న పిల్లర్స్ కాస్ట్ ఎంత అవుతుంది, మెటీరియల్ ఖర్చు ఎంత అవుతుంది, మేస్త్రి ఖర్చు ఎంత అవుతుంది అనే దాని గురించి చెప్పుకుందాం. సో ఇప్పుడు చెప్పబోయే కాస్ట్ డీటెయిల్స్ యొక్క ప్లాన్ గురించి ఒక వీడియో చేసా. ఆ వీడియో పైన ఐ కార్డ్స్ లో ఇస్తా, క్లిక్ చేసి చూడండి. అదేవిధంగా పిల్లర్ పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తాయి అనే దాని గురించి కూడా ఒక వీడియో చేసా. ఆ వీడియో కూడా పైన ఐ కార్డ్స్ లో ఇస్తా, క్లిక్ చేసి చూడండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, సో ప్లింత్ బీమ్ పై నుంచి, అదేవిధంగా స్లాబ్ లెవెల్ కింద నుంచి ఏదైతే మధ్యలో ఉంటుందో దానికి ఇటుక కట్టుబడి పిల్లర్స్ వస్తాయి కదా, ఆ కట్టుబడికి ఆ పిల్లర్స్ కి ఎంత మెటీరియల్ అవసరమైంది, అదేవిధంగా మేస్త్రి ఎంత తీసుకున్నాడు అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. సో మనం నెక్స్ట్ ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే 10 అడుగుల ఎత్తు అయితే ఇటుక కట్టుబడి అయితే కట్టడం జరిగింది. సో ఈ 10 అడుగుల ఎత్తు ఇటుక కట్టుబడికి ఎన్ని ఇటుకలు పట్టినాయని మనం చూసుకున్నట్లయితే 17,038 ఇటుకలు అయితే పట్టినాయి అనమాట. ఇన్ని ఇటుకలు ఎందుకు పట్టినాయి అని మనం చూసుకున్నట్లయితే, ఇది ఎర్ర ఇటుకల కట్టుబడి, సో అందుకని ఇంత పెద్ద సంఖ్యలో ఇటుకలు అనేది అవసరం పడినాయి. సో మొత్తం ఇటుకలకి మనం ఎంత కాస్ట్ అయింది అని మనం చూసుకున్నట్లయితే, ఒక్కొక్క ఇటుక 6 రూపాయలు లెక్కన వేసుకొని చూసుకున్నట్లయితే 1,02,228 రూపాయలు అయితే కాస్ట్ అయింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తో కలుపుకొని 1,05,000 అయితే అయింది. సో అదేవిధంగా ఈ కట్టుబడికి ఎన్ని సిమెంట్ బస్తాలు పట్టినాయి అని మనం చూసుకున్నట్లయితే 42 సిమెంట్ బస్తాలు అనేవి పట్టినాయి. ఈ 42 సిమెంట్ బస్తాలకి ఎంత కాస్ట్ అయింది అని మనం చూసుకున్నట్లయితే 380 రూపాయలు లెక్కన ఒక్కొక్క సిమెంట్ బస్తా. మొత్తం టోటల్ కాస్ట్ 15,960 రూపాయలు అనేది అయ్యింది. సో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తో కలుపుకొని 17,400 అయితే అయ్యింది. సో నెక్స్ట్ మనం ఇసుక ఎన్ని టన్నులు పట్టిందని మనం చూసుకున్నట్లయితే 15 టన్నులు అనేది ఇసుక పట్టింది. ఈ 15 టన్నులకి ఇసుకకి ఎంత కాస్ట్ అని మనం చూసుకున్నట్లయితే 17,505 రూపాయలు అనేది అయ్యింది. సో మనం అదే విధంగా నెక్స్ట్ పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ గురించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో టోటల్ గా 16 పిల్లర్లు అనేది రావడం జరిగింది. ఈ పిల్లర్లు ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది ఒక వీడియో చేసిన. ఆ వీడియో గురించి తెలుసుకోవాలంటే పైన ఐ కార్డ్ లో దాని వీడియో యొక్క లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. సో మొత్తం టోటల్ గా 16 పిల్లర్లు అనేవి వచ్చినాయి. 3 పిల్లర్లు ఏమో 5 అడుగుల ఎత్తు, అదేవిధంగా మిగతా 13 పిల్లర్లు ఏమో 10 అడుగుల ఎత్తులో వచ్చినాయి. సో ఈ మొత్తం పిల్లర్లకి ఎన్ని సిమెంట్ బస్తాలు పట్టినాయి అని మనం చూసుకున్నట్లయితే 18 సిమెంట్ బస్తాలు అన్ని పట్టినాయి. ఈ 18 సిమెంట్ బస్తాలకి 380 రూపాయలు చొప్పున ఒక్కొక్క సిమెంట్ బస్తా 6,840 రూపాయలు అనేది అయింది. సో టోటల్ గా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తో కలుపుకొని 7,400 అనేది అయింది. మొత్తం ఈ పిల్లర్స్ కి ఎంత ఇసుక పట్టిందని మనం చూసుకున్నట్లయితే 2 టన్నుల ఇసుక అనేది పట్టింది. ఈ 2 టన్నుల ఇసుకకి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే 2,350 రూపాయలు అనేది అయింది. సో అదే విధంగా దీనికి కంకర అవసరం అవుతుంది కదా, ఈ కంకర ఎంత అవసరం పడిందని మనం చూసుకున్నట్లయితే 3.5 టన్నులు అనేది కంకర అవసరం అయింది. ఈ 3.5 టన్నులకి ఎంత కాస్ట్ అయింది మనం చూసుకున్నట్లయితే 2,000 రూపాయలు అయితే మా సైడ్ కి రావడానికి ఈ 3.5 టన్నుల కంకరకి ఖర్చు అయింది. అదే విధంగా మనం ఐరన్ అనేది 210 కేజీలు అయితే అవసరమైంది. సో టోటల్ గా మనం ఈ ఐరన్ కి ఎంత కాస్ట్ అయిందని మనం చూసుకున్నట్లయితే 55 రూపాయలు లెక్కన కేజీ 11,550 రూపాయలు అయితే ఖర్చు అయింది. సో టోటల్ గా మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలుపుకొని 13,000 రూపాయలు అయితే అయింది. సో అదే విధంగా ఈ మొత్తం కట్టుబడి పిల్లర్స్ కట్టడానికి మొత్తం 50,000 రూపాయలు అయితే కాంట్రాక్ట్ గా అడగడం జరిగింది. సో ఈ టోటల్ గా మనం కాస్ట్ మెటీరియల్ కి ఎంత అయింది అని మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మెటీరియల్ కి అయితేనేమో 1,63,265 రూపాయలు అయితే అవడం జరిగింది. సో మేస్త్రికి మెటీరియల్స్ కలుపుకొని అయితేనేమో 2,13,265 రూపాయలు అయితే అవ్వడం జరిగింది. సో టోటల్ గా మనం ఆ ప్లేస్ లో అంత కన్స్ట్రక్షన్ చేయాలంటే 2,20,000 రూపాయలు చేతిలో పెట్టుకొని మనం దిగినట్లయితే ఆ కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అదే విధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.